Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. నేను రీసెంట్గా ఒకటి విన్నా, యావరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిందని విన్నాను. నిజమా? అవును బ్రో, ఇది నిజం. నేను కూడా నేను వెళ్ళాను ముంబైకి, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, మేబీ నాట్ దిస్ సీజన్, కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్. అండ్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో, ఇది ఇక్కడ మీ ముందు నేను చెప్తున్నా. అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో, మీకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్, అది చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది, పగలు కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు, కొంతవరకు యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేశారు. నాకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ సీజన్, ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలే, చేసినా వార్నింగ్స్ వస్తాయి. బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్ను యాక్సెప్ట్ చేశారు, బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు, జనాలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అసలు ఇక్కడ అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఒకవేళ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, దెన్ ఓన్లీ నేను కోపంలో వచ్చా, లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్. దట్స్ వై పీపుల్ లవ్స్ మీ. అండ్ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్ అందరు ప్రేక్షకులకి, ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి, బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. సో ప్లీజ్, అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది, బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ ద షో ఆర్ రన్ ద మూవీస్. అవును, సో ఆడియన్స్ సపోర్ట్ చేయరని. అవును, అది మైండ్ సెట్, అది బ్రేక్ అవ్వాలి అందరికి. Then only it will work. That is a success not for one person, all the big boss people. హిందీ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతావా? అది పని కోసమే. మీ సీజన్ నుంచి శోభా శెట్టి కెనడాకి వెళ్ళింది. కెనడాకి వెళ్ళింది. మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది. ఏమైంది? తను అక్కడ కన్నడ. Did she win? No, second. ఏమైంది సడన్ గా? She eliminated. Oh, too much of issues, too much of content. అంటే సి దేనో ఇక్కడి నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు, అక్కడ ఆడియన్స్. ఇప్పుడు లైక్ ఇప్పుడు నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. కరెక్ట్. నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ 3 వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు. టాప్ 4 ఏదైనా టాప్ 4 పైసా. బట్ దట్ ఆల్సో 30-35% డిడక్ట్ ట్యాక్స్. సో ఏం చేసావు మనీతో? అన్నా హీ హ్యాస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కదా. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఫ్యామిలీ కొంచెం బిగ్ ఉంది, మీ మనీ మొత్తం ఇచ్చేసారు. సో ఇప్పుడు ఎవరి అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, చూడాలా? బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా? చూపిస్తా. నిజమా? ఎక్కువ లేదు నా దగ్గర, అన్న దగ్గర ఉంటది. ఓకే, రీసెంట్ గా ఉంది, దాంతో మేనేజ్ చేస్తావు, సరిపోతుంది ఖర్చులకి. అవును, అది అన్న దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా నీడ్ ఉంటే అన్న నాకు ఇచ్చేయి. ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు, అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. ఫస్ట్ నీ సాంగ్ నైని పౌని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవునా? నిజం, అది నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి? నాకు తెలుసు నేమ్.
నాకు తెలుసు డేవ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకొకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్, నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి. మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక 2 persons మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును అవుతుంది. అండ్ బాగా హర్ట్ అయ్యావు కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్, సో హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది. ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి 2 years లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP साहब, he is the director, so Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP साहब and said that means Salman Khan ki పని లేదు, కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి, దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్, కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్లో 2-3 days ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్, పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్, ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అరే ఎవరది యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరి ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు? అది నా పాయింట్. అదే చాలా ఇది ఉంది. కాదు మంచి, ఇప్పుడు ఫుల్ బిజీ, ఇప్పుడు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవును, జస్ట్ నౌ చెప్పాను కదా. సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ అయితే ఈ గమ్ గమ్ గణేష్ ఎప్పుడు చేసావు? అది బిగ్ బాస్ ముందు నేను చేశాను. సో తర్వాత ఇది రిలీజ్ అయింది. సో మూవీస్ ఎలా నడుస్తుంది, మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ ప్రాబ్లం, దెన్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు చేస్తే
5 years కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది, 10 years కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. సో ముందు నేను చేశాను, తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది. సూపర్ జర్నీ, చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.